ఫైనల్ గా నీరజ్ డార్లింగ్ అయితే డ్రీమ్ అయితే నెరవేరబోతుంది. అప్పుడెప్పుడో వెళ్ళాడంట చిన్నప్పుడు, చాలా సార్లు ప్లాన్ చేసాం, క్యాన్సిల్ అయితే అవుతూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ట్రావెల్ డైరీస్. ఈ ట్రిప్ కి అయితే చాలా సార్లు అయితే ప్లాన్ చేశాడు నీరజ్ బ్రో, కానీ అయితే ఎవరికైతే కుదరలేదు మా జిమ్ గ్యాంగ్ కి. నీరజ్ డార్లింగ్ వచ్చేసి అందరి వల్ల కావట్లేదు కదా ట్రిప్ కి, సో మన ఇద్దరం అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాము, నెక్స్ట్ టైం కావాలంటే అందరం వెళ్దాం అనేసి అన్నాడు. సో ఇంకేం ఆలోచించకుండా నేనైతే పొద్దున్నే రెడీ అయ్యి మనోడితో అయితే స్టార్ట్ అయ్యాను. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయించి అక్కడైతే 0 రీడింగ్ పెట్టేసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ రైట్ సైడ్ చెరువు వచ్చేసి మా తాండ్రపాటి చెరువు, చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి శివాలయం టెంపుల్. తొందరలో ఏదో ఒక రోజు డ్రోన్ వీడియో తీసి పెడతాను మన ఊరి చెరువుని. నేషనల్ హైవే 340C అయితే ఎంటర్ అయ్యాము. కర్నూలు నుండి దగ్గర 177 కిలోమీటర్లు అయితే ఉంది శ్రీశైలంకి. పొద్దున్నే అయితే స్టార్ట్ అయ్యాము ట్రిప్కి. అప్పుడప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ముందు రోజు అయితే ఫుల్ వర్షం అయితే పడింది ఇక్కడ. నేషనల్ హైవే రూట్ వచ్చేసి దగ్గర 70 కిలోమీటర్లు అయితే ఉంది. చాలా బాగుంది రూట్ అయితే. 70 కిలోమీటర్లు అంటే ఆత్మకూరు వరకు అయితే ఉంటుంది మనకి నేషనల్ హైవే. అక్కడ నుంచి మళ్ళీ దూరణాల 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఆత్మకూరు చుట్టూ వరి పొలాలతో అయితే నిండిపోయింది, ఎందుకంటే ఇక్కడ తెలుగుగంగ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆత్మకూరు నుండి దూరణాల వరకు 50 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్ట్ ఏరియా. మనమైతే ఫారెస్ట్ ఏరియా అయితే ఎంటర్ అయ్యాము. ప్రతి లాంగ్ వీడియోలో అయితే చెప్తూనే ఉన్నాను, బైక్స్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ అయితే పక్కా పెట్టుకోండి. డార్లింగ్ వచ్చేసి వెల్కమ్ టు నల్లమల్ల అంటున్నాడు. ఈ నల్లమల్ల ఫారెస్ట్ రూట్ వచ్చేసి డేంజరస్ అనమాట. కర్నూలు టు విజయవాడ రూట్ వచ్చేసి ఈ నల్లమల్ల ఫారెస్ట్ లోనే వెళ్ళాలి 1 అవర్. సో మా కర్నూలు వాళ్ళైతే చాలా మంది అయితే స్కిప్ చేస్తుంటారు ఈ రూట్ ని, ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉంటాయి. ఈ రూట్ స్కిప్ చేసి నందల గిద్దలూరు పైన అయితే వెళ్తాము. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా కోతులు అయితే ఎదురు వస్తూనే ఉంటాయి. సో వాటికైతే మీరైతే ఫుడ్ అయితే పెట్టొద్దండి, ఎందుకంటే ఒకసారి ఫుడ్ పెడితే అవి అలవాటు పడిపోతాయి మనకి. ఈ నల్లమల్ల ఘాట్ దాటడానికి మనకి దగ్గర 1 అవర్ అయితే పట్టింది. దూరణాలకైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని అయితే శ్రీశైలంకి అయితే వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ కనపడే టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ని లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు మిస్ అయితే చేశాను. ఈసారి అయితే మిస్ చేయకూడదు డార్లింగ్ మనమైతే అని చెప్పేసి చెప్పాను. మనోడైతే సరే అన్నాడు. నెక్స్ట్ అయితే శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది మన ఇండియాలోనే 2వ అతిపెద్ద అడవి. ఈ రూట్ లో కూడా కోతులు అయితే చాలా వస్తుంటాయి రోడ్డు వెంబడి. సో ఫుడ్ అయితే పెట్టకూడదు. ఫుడ్ పెట్టడం వల్ల అవి రోడ్డు పక్కనే ఉంటాయి. రోడ్డు పక్కన ఉండడం వల్ల వాటికైతే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ట్రిప్ లో అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ పోతున్నాం నేచర్ ని. ముందు రోజులు వర్షం పడడం వల్ల చాలా గ్రీనరీ అయితే ఉంది అడవి. ఈ రూట్ లో ఉన్న డేంజరస్ కర్వ్స్ అయితే ఎప్పుడైతే చూడలేదు నేను. చాలా కర్వ్స్ అయితే ఉన్నాయి. రోడ్డులో లాంగ్ పోయి కట్ అవుతున్నాయి బైక్స్ అయితే. ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుకి అయితే సైడ్ అయితే ఎవరు ఇవ్వరు. దగ్గర మనమైతే శ్రీశైలంకి అయితే ఎంటర్ అయ్యాము. ఈ ఎంట్రన్స్ కి రైట్ సైడ్ అయితే మనకి శిఖరం అయితే ఉంటుంది. దీన్ని అయితే చాలా మంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. బస్ లో వెళ్లే వాళ్ళకైతే అస్సలు అయితే కుదరదు ఇక్కడికి. నేను డార్లింగ్ వచ్చేసి శిఖరం చూడాలైతే ఇక్కడైతే స్టాప్ చేసాము. ఈ ఘాట్ సెక్షన్ లో బైక్ లో డ్రైవింగ్ అయితే అంత ఈజీగా అయితే కాదు. కింద షాప్ లో హెల్మెట్స్ బ్యాగ్స్ అయితే పెట్టి పైకి అయితే స్టార్ట్ అవుతున్నాము శిఖరం దగ్గరికి. శిఖరం దగ్గరికి మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపాయలు అయితే ఉంది. అక్కడైతే టికెట్స్ తీసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాము. శిఖరం దగ్గర నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇక్కడ పైనుంచి చూస్తే దగ్గర మనకి శ్రీశైలం మొత్తం అయితే కనబడుతుంది. క్యూ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, అందుకనే మనోడైతే నన్నైతే ఉరికిస్తున్నాడు. ఇదే అనమాట వ్యూ పాయింట్ శ్రీశైలం మొత్తము. చాలా చీమల్లా కనపడతాయి ఇక్కడ నుంచి. ఇక్కడ నెక్స్ట్ కనపడే దగ్గర మనమైతే కాయిన్ నిలబెడితే మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట. చాలా మంది కాయిన్స్ అయితే నిలబడట్లేదు, మన కాయిన్స్ అయితే నిలబడ్డాయి. నేనైతే షాక్ అయ్యాను, అదైతే రికార్డ్ చేసుకోలేకపోయాను నేనైతే. ఇక్కడ పైన కనపడే నంది దగ్గర నుంచి మనమైతే చూడాలన్నమాట. అక్కడ నుండి మెయిన్ టెంపుల్ కనబడితే అదృశ్యం అనుకుంటారు. టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయ్యేంత వరకు మాకైతే వెదరైతే చాలా బాగా సహకరించింది. అసలు ఎండ అనేది రాలేదు మాకి. శిఖరం తర్వాత స్టార్టింగ్ లో మనకి సాక్షి గణపతి దేవాలయం అయితే వస్తుంది. సాక్షి గణపతి దేవాలయం అయితే చాలా మంది అయితే స్కిప్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి, కర్నూలు నుండి వచ్చే వాళ్ళకి ఇక్కడే అనమాట మిడిల్ పాయింట్. ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునే ముందర సాక్షి గణపతి దేవాలయంలో అయితే మనమైతే దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలి. ఇంకా కొనుక్కొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము టెంపుల్లోకి. సాక్షి గణపతి దేవాలయంలో మనకైతే దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. మెయిన్గా మనకు ఇక్కడైతే రష్ ఉండడానికి కారణము కార్తీక మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 20 వరకు వచ్చేసి కార్తీక మహోత్సవాలు అయితే జరుగుతూనే ఉంటాయి. దేవస్థానం ఎంట్రన్స్ కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ప్రధాన దేవాలయంకి అయితే వెళ్తాం మనము. ప్రధాన దేవాలయం ముందర పార్కింగ్ అయితే వచ్చేసాము. దగ్గర 175 కిలోమీటర్లు అయితే అయ్యింది కర్నూలు నుండి మనకు రావడానికి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి అయితే ట్రెడిషనల్ వేర్ వేసుకుని ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అవుతున్నాం దేవాలయంకి.
దేవాలయం లోపలికి వెళ్ళడానికి ముందు మన లగేజ్ వచ్చేసి పక్కనే ఉన్న క్లాక్ రూమ్లో అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాము. క్లాక్ రూమ్లో అయితే లగేజ్ అయితే పెట్టాము. దీనిలో ఇక్కడైతే సేఫ్టీ చాలా బాగుంది, అలాగే రీజనబుల్ కాస్ట్ కూడా. దర్శనంకి మనము ఉచిత దర్శనం అయితే వెళ్ళలేదు. ఉచిత దర్శనం వెళ్తే పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం అయితే సాయంత్రం అవుతుంది. సో అందుకనే 300 రూపీస్ టికెట్ పెట్టి కొనుక్కుని అక్కడి నుంచి అయితే దర్శనంకి అయితే వెళ్ళాము. 1.5 hour అయితే పట్టింది మనకి. అలా అయింది దర్శనం. ఈ ట్రిప్కి రావడానికి మెయిన్ కారణము మనోడైతే చిన్నప్పుడు 5th or 4th క్లాస్లో అయితే వచ్చాడంట. అందుకోసమైనా ఎప్పటి నుంచో వెళ్ళాలని అయితే చెప్తూనే ఉన్నాడు. మాకైతే కుదరలేదు. సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయిపోయాక బయట హోటల్లో ఫుడ్ తిని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి అయితే వచ్చాము. ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా. లోపలికి వెళ్ళడానికి టికెట్ ప్రైస్ వచ్చి 10 రూపీస్. బయట ఒక ఫుల్ వీడియో తీసుకుని అక్కడి నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలం వచ్చి శివుని దర్శించుకుంది, అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. పెయింటింగ్ రూపంలో అయితే పెట్టారు నీట్గా మనకి. స్ఫూర్తి కేంద్రం కూడా చాలా మంది అయితే వచ్చి విజిట్ చేసి అయితే వెళ్తూ ఉన్నారు. ఛత్రపతి శివాజీ గారు ఇండియా మొత్తం తిరిగింది మ్యాప్ రూపంలో అయితే పెట్టారు. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఛత్రపతి శివాజీ కేంద్రం అయితే ఎవరైతే మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా బాగుంది లోపల. ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. మొబైల్ అయితే వీడియోస్ అయితే తీసుకోవచ్చు మొత్తము. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. కర్నూలు నుండి శ్రీశైలం వచ్చి శ్రీశైలంలో దర్శనం చేసుకునే లోపల మనమైతే ఫుల్ అయితే అలసిపోయాము. అందుకని ఛత్రపతి శివాజీ గారి కేంద్రం దగ్గర అయితే మనమైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు. వచ్చి లోపల కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని పక్కనే ఉన్న ధ్యాన కేంద్రంకి అయితే వెళ్ళాము. ధ్యాన కేంద్రం బయట ఇలా ఉంది, బయట చూడడానికి బట్టుల విగ్రహాలతో. 1967లో అయితే ఇలా ఉండేటివి కాదు, కొత్తగా అయితే కట్టినారు ఇవన్నీ. ధ్యాన కేంద్రం లోపల ధ్యానం చేస్తున్నట్లయితే పెట్టారు విగ్రహము. అలాగే పక్కనైతే ఖడ్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా లోపలైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నెక్స్ట్ టైం పక్కా అయితే మా జిమ్ గ్యాంగ్ అయితే ప్లాన్ చేస్తాము వచ్చి చూడడానికి. 1967లో శివాజీ గారి ధ్యాన కేంద్రం ఎలా ఉందో ఫోటో రూపంలో అయితే పెట్టారు మనకి. సో అప్పుడైతే ఇలా ఉంది, ఇప్పుడైతే మాడిఫై చేసేసారు మొత్తము. చూడటానికి చాలా ప్లేస్ అయితే ఉన్నాయి, మేమైతే కవర్ చేయలేకపోయాము. నెక్స్ట్ వచ్చేసి మనమైతే డ్యామ్కి అయితే వెళ్తున్నాము. డ్యామ్కి వెళ్ళే రూట్ కూడా చాలా కర్వ్స్ అయితే ఉన్నాయి, చాలా డేంజరస్గా అయితే ఉంది. డ్యామ్ దగ్గర ఇద్దరం అయితే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాము. తర్వాత మన నీరజ్ డార్లింగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కాల్ చేసి అయితే చూపిస్తున్నాడు డ్యామ్ని. మనకైతే వీడియోలు అయితే చూపిస్తున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడో. రీల్లో పెట్టేస్తే అందరినీ రీల్లో పెడతా, అందరినీ రీల్లో పెట్టేస్తే పారిపోతున్నారు. సరే కానివ్వండి, ఛార్జింగ్ లేదు. బాయ్. డ్యామ్ దగ్గర వీడియో అయితే తీసుకున్నాము. వ్యూ పాయింట్ అయితే చూడండి ఎలా ఉందో. డ్యామ్ దగ్గర గేట్స్ ఎత్తినప్పుడు అయితే రావాలని అయితే అనుకున్నాను చాలాసార్లు, కానీ అయితే కుదరలేదు. ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ అప్పుడు గేట్స్ ఎత్తినప్పుడు. డ్యామ్ దగ్గర గేట్లు ఎత్తినప్పుడు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తర్వాత మనం స్టార్ట్ అయితే దోర్నాల దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. స్టార్టింగ్లో చెప్పా కదా లాస్ట్ 2 times మిస్ అయ్యాను, ఈసారి మిస్ అవ్వకూడదని అయితే వెళ్ళాను. వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అక్కడ. టెంపుల్లో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు అయితే చాలామంది అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యి ఆత్మకూరు నుంచి కర్నూలు హైవేకి అయితే ఎక్కేసాము. టోటల్గా దర్శనము జర్నీ అయితే చాలా బాగా అయితే జరిగాయి. మనమైతే ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.